వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. నిన్న బురగరాజు కొంచెం చెప్పాను కదా, ఒక నాలా ఆ కిందకు వస్తే ఒక కొంట ఉంటుంది. ఏంటంటే ఇది 335లో దగ్గర ఒక 6.5 ఎకరాల వరకు కబ్జా జరిగింది. అప్పుడు సర్వేరు సునీత ఉన్నప్పుడు, ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది. అది ఎవరు చేశారు ఏంటి అనేది మరి వారే చెప్పాలి. పెద్ద పెద్ద ఫెన్సింగ్ వేసి ఒక రూమ్ కట్టడం కూడా జరిగింది. ఇది 335 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబరు 335 ఇదంతా కుంట చెరువు ఇప్పుడు లేదు. 334, 333, 335 ఈ 335 మొత్తం కబ్జా అయిపోయింది. ఈ 36 వరకు అంటే ఇక్కడ ఇదంతా మొత్తం చెరువు ఉందా? ఈ చెరువు ఎక్కడ ఉంది? మరి సంబంధిత రెవెన్యూ అధికారి గారు చెప్తారా, మరి ఆర్ఐ గారు చెప్తారా? కొత్తగా వచ్చిన ఆయన దయచేసి దీని మీద పర్యవేక్షించి ఈ చెరువు ఇంతకుముందు ఎలా ఉండదో మీకు చూపిస్తా చూడండి. ఇది 2016 నుండి 24 వరకు చూడండి ఎలా ఉండదో మ్యాప్ మీకు. అంటే చెరువు ఈ శాటిలైట్లోన చెరువు ఎట్లా వెళ్తుండే, ఆ చెరువు ఈరోజు 35 అసలు చెరువు లేదు. ఆ 38, 339 సర్వే నెంబర్ నిన్న బురగరాజు కాలువ వచ్చిన కాలువ లేదు, ఆ కిందకు వచ్చిన నాలా లేదు. ఇవన్నీ బంద్ అయిపోతాయి. కైసర్ నగర్ మొత్తం లోపల దేవేందర్ కైసర్ నగర్, ఆ కైసర్ నగర్ అంతా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఇమీడియట్గా రెవెన్యూ అధికారులు ఇదంతా చూసి దీనికి చెరువు ఉందా లేదా, ఈ సర్వే ఏంటి, ఎక్కడుంది చెరువు, ఈ చెరువు లేనప్పుడు దీని మీద ఏం చేయాలి, అసలు ఎవరు లేరు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫెన్సింగ్ వేసి వాళ్ళు బేస్మెంట్ లేసి రూమ్ కట్టారు తప్ప ఎవరు ఫ్యామిలీ లేరు. ఇమీడియట్గా దాన్ని డిమాలిషన్ చేసి అది మళ్ళీ చెరువు లెక్క ఉంచితే బాగుంటుంది. కనుక దయచేసి ఇప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీటి మీద చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీగా అది గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో 335 మొత్తం కుంట లేకుండా చేసుకొని ఇది మాకు రికార్డులు సృష్టించుకొని ఇప్పుడు రికార్డులు కూడా దాని మీద 335లో 330 సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు అక్కడ అసలు 335 లేదన్నారు. ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో కూడా కలిసింది అది. కనుక ఇమీడియట్లీగా కొత్త ఆర్ఐ వచ్చారు. మీరు ఇప్పుడు అలా డిమాలిషన్ అన్ని చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. పక్షపాత ధోరణి చూపిస్తున్నారని చెప్పి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. మా వాళ్ళు డిమాలిషన్ చేస్తున్నారు, మరి వేరే వాళ్ళు అట్లే వదిలేస్తున్నారు అని. దయచేసి అలాంటి అపవాదం రాకుండా మీరు ఇమీడియట్లీగా వీటి మీద ఏదైతే ఉందో వీటిని ఇమీడియట్లీగా డిమాలిషన్ చేసి అది మళ్ళీ చెరువు సుందరీకరణ చేస్తారని ఎంఆర్ఓ గారు కూడా కోరుకుంటున్నాము. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.